విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు హ్యావ్ టు అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాము. గత వీడియోస్ లో హ్యావ్ టు ఏ సందర్భంలో వాడాలి, ఎస్ఆర్ నో టైప్ ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో కేవలం డబ్ల్యూహెచ్ టైప్ వర్డ్స్ పైన ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలాగనో నేర్చుకోబోతున్నాము. టాపిక్ పేరు వచ్చేసి హ్యావ్ టు. సో ఇక్కడ నాతో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, నరేంద్ర అండ్ శివ. సో వీళ్ళు రెండు డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ప్రశ్నలు అడిగి చూపిస్తారు. ఈ అబ్బాయి వాటి పైన అడుగుతాడు. అంటే నువ్వేం నేర్చుకోవాల్సి ఉంది అంటే నువ్వు ఇంగ్లీష్ అని చెప్పు బాబు. యు ఫస్ట్ 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడుగుదాం. యు, దే, హీ, షీ. వాటి పైన అడుగు బేట. వాట్ డూ యూ హ్యావ్ టు లెర్న్? నువ్వేం నేర్చుకోవాల్సి ఉంది? వాట్ డూ యూ హ్యావ్ టు లెర్న్? ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వేం నేర్చుకోవాల్సి ఉంది అంటే శివ ఏమన్నాడు? ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. దే, వాట్ డు దే హ్యావ్ టు లెర్న్? దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఏం నేర్చుకోవాల్సి ఉంది అంటే దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాడు. హీ, వాట్ డస్ హీ హ్యావ్ టు లెర్న్? అంటే హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఏం నేర్చుకోవాల్సి ఉంది అంటే హీ అన్నాడు. హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. షీ, వాట్ డస్ షీ హ్యావ్ టు లెర్న్? షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఏం నేర్చుకోవాల్సి ఉంది అంటే షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాడు. అంటే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడేమన్నమాట. మీరు అంటే వాట్ డూ యూ హ్యావ్ టు, వారు అంటే వాట్ డూ దే హ్యావ్ టు, అతడు అంటే వాట్ డస్ హీ హ్యావ్ టు, ఆమె అంటే వాట్ డస్ షీ హ్యావ్ టు. అంటే యూ దే వచ్చినప్పుడేమో డూ వాడారు, హీ షీ వచ్చినప్పుడేమో డస్ అనే హెల్పింగ్ వర్బ్ వాడారు. అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ వాట్ తర్వాత డూ లేదా డస్ వాడడం జరిగింది. వాట్ పైన చూశారు. ఇప్పుడు వేర్ పైన మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? వేర్ డూ యూ హ్యావ్ టు గో? వేర్ డూ యూ హ్యావ్ టు గో? ఐ హ్యావ్ టు గో టు ముంబై. శివ ఏమడిగాడు నరేంద్రని? మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది అని అడిగాడు. ఐ హ్యావ్ టు గో టు ముంబై అని అన్నాడు. నేను ముంబై వెళ్ళాల్సి ఉంది. దే, వేర్ డు దే హ్యావ్ టు గో? వారు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? దే హ్యావ్ టు గో టు ముంబై. ప్లేస్, వేరే ప్లేస్ చెప్పండి. దే హ్యావ్ టు గో టు లండన్. వారు లండన్ వెళ్ళాల్సి ఉంది. హీ, అతడు ఎక్కడికి వెళ్ళాల్సి? వేర్ డస్ హీ హ్యావ్ టు గో? హీ హ్యాస్ టు గో టు ఆస్ట్రేలియా. అతడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉందంటే ఆస్ట్రేలియా అని చెప్పాడు. షీ, వేర్ డస్ షీ హ్యావ్ టు గో? షీ హ్యాస్ టు గో టు అమెరికా. ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి ఉందంటే అమెరికా అని చెప్పాడు. అంటే యూ, దే, హీ, షీ అనే 4 సబ్జెక్ట్స్ పైన ప్రాక్టీస్ చేయడం జరిగింది. అంటే డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాము డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత. సో మీరు కూడా మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.